Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అందు కూడా చాలా తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 25,000 30,000 సంపాదించే వాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్తో ఎంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకుందాం. కార్పస్ లాంటివి. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, జనరల్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే ఒక కోట్ల రూపాయలు, అవునండి 4 crores 8 ఇప్పుడైతే crores 6 కోటి crores రూపాయలు అనేది చాలా తక్కువ కాబట్టి మనం 4 crores 8 crores 6 crores ఇట్లానే మాట్లాడుకోవాలి. సింపుల్గా అడగాలంటే ఒక 25,000 శాలరీ వచ్చేవాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అలా చేసుకోవాలి. అవునండి, ఇప్పుడు ఎవరైనా ఏమని అనుకుంటారు, మేడం మీరేమో అన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే 4 crores కార్పస్ ఉండాలి, 6 crores ఉండాలి. మేము మా క్లయింట్స్కి వచ్చేటప్పుడు మినిమం అంతే పెడతాం, 8 crores 10 crores ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి పెడతాం. బట్ ఎవరికైతే ఈ తక్కువ శాలరీ అంటే 30,000 వస్తుందో వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు స్టార్ట్ కూడా చేయరు ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే 30,000కి అసలు ఏంటి వీళ్ళు చెప్తున్న దానికి అసలు మనము ఇన్వెస్ట్ చేస్తే నిజంగా అంత అవుతుందా, అసలు ఎలా చేసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. దాంట్లోనే వాళ్ళు అసలు స్టార్ట్ చేయరు. ముందు ఆ భయంతోనే ఆ ఫియర్తోనే అసలు మనం పెట్టే ఈ తక్కువ మనీతో ఏమవుతుంది అనే డౌట్తో స్టార్ట్ చేయరండి. అలానే మనకి ఇప్పుడు 70% ఇండియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ రిటైర్మెంట్. ఎవరైతే ఈ 45-50 ఏజ్ గ్రూప్లో ఉన్నారో నో వన్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ద రిటైర్మెంట్. వాళ్ళు ఎందుకంటే థాట్ కూడా లేదనుకుంటాను, దే ఆర్ నాట్ రెడీ. ఎందుకంటే వాళ్ళ కార్పస్ క్రియేట్ చేయలేదు, దే హ్యావ్ మిస్డ్ ఇట్. సో మనకి దగ్గర సోషల్ సెక్యూరిటీ లేదు, మీకు తెలుసు కదా ఇండియాలో ఎవరు మీకు వచ్చి చూసేవాళ్ళు అట్లా సోషల్ సెక్యూరిటీ ఉండదు. అండ్ సెకండ్ ఏంటంటే మనకి ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా వెళ్ళిపోయింది. సో యూ కెన్ నాట్ టేకెన్ బై సంబడీస్ కేర్ తీసుకోవడము అవి కూడా లేదు. సో ఈ ఇన్ఫ్లేషన్తో మీరు ఏమీ చేయకపోతే దాట్ విల్ బీ మోర్ నైట్ మేర్ అనేసి అంటారు. అంటే లివింగ్ షార్ట్ కన్నా లివింగ్ లాంగ్ ఈజ్ మోర్ డేంజరస్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే లైఫ్ స్పాన్ కూడా 85 అందరూ ఉంటున్నారు. ఇట్స్ అ కామన్. ఇప్పుడు మీరు ఎక్కడైనా గమనించండి, మీ ఇంట్లో వాళ్ళని కూడా గమనించండి, 85 ఇయర్స్ అందరూ కూడా లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో మీరు ఈ 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే రైట్ ఫ్రమ్ 55 to 85 అంటే ఈ 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ వితౌట్ ఎనీ ప్లానింగ్, వితౌట్ ఎనీ ఇన్కమ్ బ్యాకప్ ఎట్లా ఉందామని. ఎందుకంటే ఎవరైనా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవ్రీవన్ థింక్స్ దట్ ఇది ఒక గోల్డెన్ పీరియడ్, హ్యాపీగా పీస్ఫుల్గా వాళ్ళ సేమ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలమా చేయలేమా ఇదే భయంతో చాలామంది ఉన్నారండి. క్యాన్ వీ రెడీ ఫర్ దట్, మేము అసలు రెడీగా ఉన్నామా రిటైర్మెంట్ ప్లానింగ్కి అని చాలామంది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఎవరైతే ఈ 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో ఎవరికైతే 30,000 మినిమం శాలరీ వస్తుందో వాళ్ళు కూడా 4 crores సంపాదించుకునే ఒక మంచి ప్లాన్ అయితే మన దగ్గర ఉందండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఒక 30,000 తీసుకొస్తూ ఉన్నారంటే సో దే కెన్ యూజ్ అప్ టు ఒక 50-60% వాళ్ళకి నీడ్స్కే వెళ్ళిపోతుంది. సో ఇంకా ఏదైతే ఉంటుందో అది మేబీ ఒక 6,000 అయినా ఆయన సేవ్ చేయగలగాలండి. అంటే ఒక 20%, 30,000 మీద 20% అంటే ఎంత మనకి ఆల్మోస్ట్ 6,000. సో మీరు 6,000 రూపీస్ ఒక 25 ఏజ్ గ్రూప్ ఏజ్ ఉన్న పర్సన్ 35 ఇయర్స్ వరకు అంటే టిల్ హీ బికమ్ 60 అంటే 25 నుంచి 35 ఇయర్స్ మీరు ఇలా కంటిన్యూస్గా మీరు పెట్టుకుంటూ వెళ్తే బై ద టైమ్ యూ విల్ బికమ్ 60. సో ఇలా ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 35 ఇయర్స్ కానీ పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ విల్ మేక్ 4 crores అండి. దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. 6,000తో ఏమవుతుంది, అసలు నేను పెట్టే 5,000తో నిజంగా 4 crores అవుతాయా, అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ప్లీజ్ స్టార్ట్ విత్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్. సో ఈ 6,000 రూపీస్ మీకు 12% కానీ మీకు CAGR వస్తే 4 crores అవుతుంది. నిజంగా అది 15% CAGR వస్తే 8 crores కూడా అవుతుందండి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 35 ఇయర్స్ ఇంటూ 12 months ఇంటూ 6,000 అయితే 25,20,000 మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్. బట్ యూ కుడ్ మేక్ ఇట్ 8 crores. సో ఇంతకన్నా సింపుల్ ఏముంటుందండి. సో మన కోసం ఆ 20% ఏదైతే మీ ఇన్కమ్ ఉందో అందులో 20% కానీ మీరు ఇన్కమ్ కుడ్ బి 30,000, ఇన్కమ్ కుడ్ బి 40,000, అందులో ఒక 20% కానీ మీరు ఇలా SIPs ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూస్గా 35 ఇయర్స్ వరకు అంటే అంటిల్ యూ బికమ్ 60 చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్ అండి. బట్ కొంతమంది ఏమంటారంటే మేడం మేము ఆల్రెడీ 35కి వచ్చేసాము, ఇప్పటివరకు ఏం చేయలేదు. సో వాట్ వీ కెన్ డూ దట్ అండి, ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ 35 యూ హ్యావ్ అనదర్ 25 ఇయర్స్ టు రిటైర్. అంటే 35 నుంచి మీకు 60 ఇయర్స్ అవ్వడానికి ఇంకా 25 ఇయర్స్ ఉంది. ఈ 25 ఇయర్స్ మీరు కానీ ఎవ్రీ మంత్ ఒక 6,000 రూపీస్
మీరు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ ఇన్కమ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 18 lakhs, బట్ స్టిల్ యూ కెన్ మేక్ 2 crores. సో డెఫినెట్లీ అండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ 6,000-7,000 or 8,000 అయినా సరే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ గాట్ 20 years అంటే మీరు 35 yearsలో ఉన్న 25 yearsలో ఉన్న ఇఫ్ యూ స్టార్ట్ వన్స్ యూ బికమ్ 60, మీరు 60 years వచ్చేటప్పటికైతే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ 4 crores 2 crores అయితే మనకి టైం బట్టి మీరు చేయొచ్చండి. దాంతో కాకుండా స్టెప్అప్ కూడా చేసుకోవాలండి. అంటే ఎవ్రీ మంత్ అంటే మీకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా ఒక 10%, ఒక 1,000 rupees కానీ అలా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ క్యాన్ క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే మనం ఈజీగా మనము వెళ్ళొచ్చండి. సో దెర్ ఈజ్ నథింగ్ టు వరీ, స్టిల్ దెర్ ఈజ్ ఎ టైమ్. ఇఫ్ యూ ఆర్ ఎట్ 35, ప్లీజ్ స్టార్ట్ ఎస్ఐపీస్. ఈవెన్ ద స్మాల్ అమౌంట్ ఈజ్ మోర్ స్మాల్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాళ్ళు అవేర్ అయి ఉండాలి వాళ్ళ సిచ్యువేషన్ని. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది, రేట్ల ధర ఎలా పెరుగుతుంది అనేది. అండ్ దెన్ ఇట్ టు సెటిల్, దెన్ రిటైర్మెంట్లో చాలా తిరగాలని చెప్పేసి నచ్చిన ప్యాషన్ ఫాలో. అవును, చాలా మంది ఏంటంటే దట్ దే వాంటెడ్ టు టేక్ రెస్ట్ అట్ దట్ ఏజ్, అలానే ట్రావెల్ చేయాలని, అలానే ఫ్రీడమ్ టు ఎంజాయ్ ద లైఫ్ వితౌట్ ఎనీ హ్యాజల్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అరే మనకి ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్స్ కాకుండా మనం ఆల్రెడీ కొంత ప్లాన్ చేసుకొని ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ లైఫ్ ఫ్రమ్ 60 to 85. దట్ ఈస్ 25 years లాంగ్ జర్నీ అండి. సో 30 years లాంగ్ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాలి. ఆ సాక్రిఫైస్ అయితే ఎక్కువ కాదు, మీ ఇన్కమ్ ఏదైనా అందులో 20%. ట్రూ మ్యామ్. అండ్ సో మీ శాలరీ తక్కువ ఉంది లేదంటే మా ఇప్పుడు ప్లానింగ్ ఎలా అనేది మీరు కంగారు పడక్కర్లేదండి. మీకంటూ ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నట్లయితే మీకు ఉన్న బడ్జెట్లో మీరు చాలా ఈజీగా ఒక బెటర్ లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.